తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో ఆలయాలకు భూమి కొన్నది లేదని, కానీ అమరావతి వెంకయ్యపాలెంలో టీటీడీ ఆలయానికి భూమి కొన్నారని మండిపడ్డారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్ లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయాల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏందిరంటే ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కథ. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి, అదే జీవోలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ 2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018వ సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో 12.5 కోట్ల రూపాయలను కట్టుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు. టీటీడీ వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, ససేమిరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1.25 లక్ష నిబంధనలు అన్నీ ఇన్ని కావసమా, అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారిని నేను అడిగేది,
అక్కడ మీరు వ్యాపార రాజధానిగా మార్చటం కోసమని రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ అందులో కొద్దిగా ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుమతులు ఇస్తూ కొన్నింటికి పూర్తిగా ఉచితంగానే పొలాలిస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా వాణిజ్య అవసరాలకి ఒక పావుగా వాడుకోవటానికే అక్కడ గుడి కట్టాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత దారుణం! రోజు నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తన స్వప్న రాజధాని అమరావతిని ఆకర్షణీయ కేంద్రంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి కూడా వాణిజ్య ధరకే భూమిని టీటీడీకి బలవంతంగా కేటాయించటం, దాదాపు 200 కోట్ల రూపాయలతో అక్కడ ఆలయాల్ని నిర్మించాలనేటువంటి తలంపు. ఇప్పటి వరకు అక్కడ 50,000 మంది జనాభా కూడా లేరు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎలా మొన్న ఒక 3 నెలల క్రితం కూడా బోర్డు సమావేశంలో కోయంబత్తూరులో బాలర్ జయరామ్ అనేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి బాలా జీ స్క్వేర్ అనేటువంటి